ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోకి ఇప్పుడు ఒక మహిళ ప్రవేశిస్తుంది. ఆమె రాకతో మీ అదృష్టం మెరుగుపడడమే కాకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్న కష్టాలన్నీ కరిగిపోతాయి. గుర్తుంచుకోండి. వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై లక్ష్మీ మాత, జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఒక మహిళ మీ ముందు ధనం నింపిన మూటలు తెచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి రావడం లేదు. ఆమె మీ చేతిలో డబ్బులు పెట్టదు, కానీ మిమ్మల్ని ఒక విలువైన మనిషిగా మార్చేస్తుంది. ఇకపై మీ మాటకు సమయానికి విలువ ఉంటుంది. మీ ఉనికికి మరియు పేరుకే పెద్ద గౌరవం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మీలో నిద్రపోతున్న అసలైన శక్తిని, ఏ ఆత్మ విశ్వాసాన్నైతే పరిస్థితులు, అవమానాలు, తప్పు మనుషులు మరియు అనవసరమైన గొడవలు అణచివేశాయో అదే శక్తిని ఆమె రాబోయే 24 గంటల్లో బయట తీయబోతుంది. ఇది ఖచ్చితంగా జరిగే నిజం. రాబోయే 24 గంటల్లో ఆమె మీ జీవితంలోకి బలంగా అడుగుపెట్టగానే పాత మేషరాశి జాతకులు మారిపోతారు. నలుగురిలో ఎవరు పక్కన పెట్టలేని ఒక నూతన శక్తివంతమైన మేషరాశి మనిషి నిలబడతాడు. ఆమె మీకు డబ్బు ఇవ్వడానికి కాదు, మీ విలువను పెంచడానికి వస్తుంది. ఈ మొత్తం మార్పు వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఇదే. ఈ రోజు వరకు మీ ప్రతిభను నిరూపించుకోవడానికి, మీ పనిని చూపించడానికి, మీలో ఎంత సత్తా ఉందో ఇతరులకు వివరించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు మీకు దక్కవలసిన ప్రాధాన్యతను, హక్కును ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల్లో అంతా పూర్తిగా అడ్డం తిరుగుతుంది. ఇకపై మీ శక్తిని మీరే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మీ పద్ధతే మీరు సామాన్యుడు కాదని చాటి చెప్తుంది. మీరు కూర్చున్న చోట మీ నడకను, ప్రవర్తన సైతం జనాలు గమనిస్తారు. బయట కాదు, ముందు మీ లోపలే మార్పు జరిగిందనే నిజం రాబోయే 24 గంటల్లో మీకు తెలిసినప్పుడు అతిపెద్ద మార్పు మొదలవుతుంది. స్నేహితులారా, మేషరాశి అధిపతి కుజుడు. అంగారకుడి తేజస్సు మరియు అగ్ని ఎవరి వద్ద పొందేవి కావు. ఆయనే స్వయంగా శక్తిని, రక్షణని ఇస్తాడు. కానీ చాలా కాలంగా చాలా మంది మేషరాశి జాతకులు అతిపెద్ద సమస్య ఏమిటంటే, కుజుడి అగ్ని మీలో ఉన్నప్పటికీ అది బయటకు పూర్తిగా అనిపించడం లేదు. ఏదో ఒక అవమానం దాన్ని అణచివేస్తుంది, ఏదో ఒక వైఫల్యం దాన్ని బలహీనపరిచింది. మన అనుకున్న వారి ప్రవర్తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది, లేదా నిరంతరం ఇతరుల మెప్పు కోసం ఎదురు చూస్తూ మీ సొంత నిర్ణయాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఆ మహిళ అన్నిటినీ సరిచేయబోతుంది. దానితో మీ పాత భయాలు పొగలాగా ఎగిరిపోతాయి. మేషరాశి వారికి ప్రతి ఒక్కరి వద్ద నుండి సర్టిఫికెట్ లేదా అంగీకారం పొందవలసిన అవసరం లేదని ఆమె మీకు వివరిస్తుంది. మేషరాశి నడిచే దారిని 10 మంది గుంపులు నిర్ణయించలేరు. ఈ మహిళ మొదట గుర్తింపు ఆమె పేరుతో కాదు, ఆమె పేరులోని రహస్యాన్ని ప్రస్తుతం దాచి ఉంచండి. ముందుగా ఆమె స్వభావాన్ని గుర్తించాలి. ఆమె కళ్లల్లో అసాధారణమైన వెలుగు కనిపిస్తుంది. ఆమె ప్రతిదానికి తలాడించే రకం కాదు. ఆమె తక్కువగా మాట్లాడుతుంది, కానీ మాట్లాడినప్పుడు నేరుగా విషయం పైకే మాట్లాడుతుంది. ఒకరి ఉన్నత పదవి, పెద్ద గొంతు, డబ్బు లేదా ఆర్భాటం ఆమెను సులభంగా లోబర్చలేవు. ఆమెలో ఆత్మగౌరవం ఎంత బలంగా ఉంటుందంటే, ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ మౌనంగా వెనక్కి తగ్గడానికి బదులు స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేస్తుంది. అందుకే ప్రారంభంలో ఆమె మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ రాబోయే రోజు ఆ కఠినత్వం లోపలే మీ అదృష్టపు తాళం చెవి దాగి ఉంది. ఆమె మిమ్మల్ని పొగడడానికి మీ జీవితంలోకి రావడం లేదు, మీ బలహీనతను పట్టుకోవడానికి వస్తుంది. మేషరాశి వారి అతిపెద్ద ప్రమాదకరమైన బలహీనతను ఆమె చాలా త్వరగా గుర్తుపడుతుంది. అదేమిటంటే, గౌరవం పొందే క్రమంలో తప్పుడు మనుషులకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వడం. బంధాలు తెగిపోకూడదని, జనాలు మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదని, లేదా మీలో అహంకారం ఉందనుకుంటారేమోనని తెలిసి కూడా కొందరికి 2, 3, 4 అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ ఈ అలవాటు మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులను లాభపడేలా చేసింది. వారు మీ ప్రభావంతో ప్రయోజనం పొందారు, మీ మంచిని బలహీనతగా భావించారు, మీ ముందు తీపిగా ఉంటూ వెనక మీ విలువను తగ్గించే ప్రయత్నం చేశారు. రాబోయే 24 గంటల ఆ మహిళ ఆ నకిలీ మనుషుల నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. చుట్టూ 100 మంది ఉండాలని ఆమె ఎప్పుడు నేర్పదు. 100 మంది కంటే శక్తివంతమైన 5 మంది నిజాయితీ పరులు మాత్రమే ఉండాలని నేర్పుతుంది. మీ జీవితం రాబోయే 24 గంటల్లో మారుతుంది. గుంపు తగ్గుతుంది, కానీ బలం పెరుగుతుంది. కొందరు పాత ముఖాలు హఠాత్తుగా దూరమవుతారు. మీరు మునపటిలా ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదని కొందరు కోపడతారు. వారి అవసరమైన మాటలకు మీరు ఎందుకు స్పందించడం లేదని కొందరికి బాధ కలుగుతుంది. మరికొందరు మీ జీవితంలో ఉంటూ మిమ్మల్ని వాడుకుంటున్న వారు తమకు దారులు మూసుకుపోయాయని హఠాత్తుగా గ్రహిస్తారు. ఇక్కడి నుంచే రాబోయే రోజు మీ జీవితానికి సంబంధించిన మొదటి నిజమైన మార్పు మొదలవుతుంది. మీలో అణచివేయబడిన ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు మేషరాశి తేజస్సు ప్రచండ రూపంలో మేల్కొనడానికి మీరు కోరుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై కుజదేవ, జై భైరవదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే రాబోయే 24 గంటల మహిళ శక్తి, ఆమె గుర్తింపు మరియు మేషరాశి
వారి జీవితంలో జరగబోయే మహోన్నత మార్పు గురించిన వివరాలు సాధారణమైనవి కావు, మీ స్థాయిని పూర్తిగా మార్చేసే ప్రమాణం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే రాబోయే 24 గంటల్లో ఈ మహిళ మీలోని ఒక అలవాటును మారుస్తుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. అదే మీ ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం. మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు వివరణ ఇచ్చేవారు, ఎవరైనా రెచ్చగొడితే వెంటనే స్పందించేవారు, మీ విజయాన్ని ఎవరైనా చిన్నగా చేస్తే మీరేం చేశారో నిరూపించుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఈ రోజున ఈ మహిళ మీలో ఎంతటి గంభీరతను నింపుతుందంటే కొద్ది రోజుల తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ఏ వ్యక్తి అయితే మీ విలువను గుర్తించాలనుకోవడం లేదో అతని ముందు 100 నిరూపణలు ఉంచవలసిన ప్రయోజనం లేదు. ఆ తరువాత మీ మౌనం ప్రారంభమవుతుంది. ఇది ఖచ్చితంగా జరిగే పరిణామం. ఈ రోజున మీ మౌనమే కొందరిలో కలవరాన్ని సృష్టిస్తుంది. మిమ్మల్ని రెచ్చగొట్టి ఆనందించే జనాలు హఠాత్తుగా ఆందోళన చెందుతారు. మీరు ఇప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో వారికి అర్థం కాదు. వారు మరింత ప్రయత్నిస్తారు. కొందరు ఎత్తిపొడుపుగా మాట్లాడతారు, మరి కొందరు తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తారు, మరి కొందరు మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తారు. కానీ ఈ రోజైతే మీరు ఎలాంటి స్పందన ఇవ్వకుండా కేవలం మీ పని మరియు నిర్ణయంపై దృష్టి పెడతారు, అదే రోజు వారి ప్లాన్లు విరిగిపోతాయి. మీ నిశ్శబ్దమే వారికి పెద్ద దెబ్బగా మారుతుంది. అందులో వారి ఆలోచనలు అన్ని మునిగిపోతాయి. రాబోయే 24 గంటల్లో ఈ మహిళ మీ నడకను, ఆలోచనను కూడా మార్చబోతుంది. ఇప్పటి వరకు మీరు చాలా త్వరగా ఫలితాలు కోరుకునేవారు. స్నేహితులారా, మేషరాశి వారి స్వభావం ఏమిటంటే అది ఏదైనా లక్ష్యంపై దృష్టి పెట్టినప్పుడు పూర్తి ఉత్సాహంతో మరియు వేగంతో ఆ వైపు పరుగులు తీస్తారు. కానీ ప్రతి పనికి కేవలం వేగంతో సాధించలేరు. కొన్ని పనులు సరైన సమయం చూసి సాధించాలి. సరైన సమయానికంటే ముందే తొందరపడడం మీ శక్తిని వృధా చేసుకోవడమే అని ఈ రోజున ఆమె మీకు నేర్పుతుంది. దీని తర్వాత ఈ నిర్ణయాల్లో ఒక స్థిరమైన నిలకడ వస్తుంది. ఒక సరైన సమయం మీ వేలాది వ్యర్థ ప్రయత్నాలు తుడిచిపెడుతుంది. ఈ రోజు మీ జీవితంలో ఒక సాధారణమైన అవకాశం కూడా ముందుకు వస్తుంది. అది మొదటి చూపులో చిన్నగా ఉంటుంది. బహుశా అది ఇతరుల ప్రాధాన్యత లేనిదిగా భావించే ఏదైనా బాధ్యత కావచ్చు, ఏదైనా నిర్వహణ నాయకత్వం, ఒక చిన్న నిర్ణయం, ఏదైనా పనిని నడిపించే అవకాశం, ఏదైనా సమూహంలో బాధ్యత, కొత్త పనిపై నియంత్రణ లేదా ప్రారంభంలో పెద్దగా మెరుపులు లేని పరిస్థితి కావచ్చు. పాత మేషరాశి వారై ఉంటే బహుశా మీరు దీనిలో ఏముంది అని అనుకునేవారు. కానీ అదే మహిళ ఈ రోజు మిమ్మల్ని ఆపుతుంది. ఆ బాధ్యత బయటికి చిన్నగా కనిపిస్తున్నా దాని లోపల దాగి ఉన్న గొప్పదనాన్ని చూడు అని ఆమె చెప్తుంది. తప్పక జరిగి తీరేలా ఇతరులు చిన్నగా భావించి వదిలేసిన విషయాన్నే ఈ రోజు మీరు ఒక గొప్ప విజయంగా మార్చుకుంటారు. మీరు ఆ బాధ్యతను ఎంత బాగా నిర్వహిస్తారంటే నెమ్మదిగా నిర్ణయాలు మీ వద్దకు రావడం ప్రారంభిస్తాయి. ముందుగా మీ సలహాలు అడుగుతారు, తర్వాత అంగీకారం అడుగుతారు, తర్వాత అనుమతి లేకుండా ఏ ముఖ్యమైన అడుగు వేయడం కూడా కష్టంగా మారే సమయం వస్తుంది. ఇతరులను అనుమతి అడిగే మీ రోజులు ముగిసి ఇతరులకు దారి చూపే రోజులు ఇక్కడే మొదలయ్యాయి. ఇప్పటి వరకు మీరు ఎక్కడో అక్కడక్కడ ఎవరో ఒకరు మీకు అవకాశం ఇస్తామని, మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని, మీ మాట వింటారని ఎదురు చూసేవారు. కానీ రాబోయే మేషరాశి వారు ఎవరి ముందు తలవంచరు. అతని సామర్థ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే జనాలే స్వయంగా అతని వద్దకు వస్తారు. గౌరవం వెనక పరిగెత్తడం ఆపేస్తారు. గౌరవమే మీ వెనక వస్తుంది. గుర్తింపు కోసం వేడుకోవడం ఆపేస్తారు. మీరు లేకపోయినా ఆ పేరు గుర్తించే చర్చ జరుగుతుంది. మీరు ఏ ప్రదేశాల్లో అందుబాటులో ఉండరు, అయినా మీ పేరే ప్రస్తావించబడుతుంది. ఈ నిర్ణయాన్ని తననే అడగాలి అని ఒకరంటారు. అతడే ఉంటే ఈ పరిస్థితి చక్కదిద్దేవాడని మరొకరు చెప్తారు. మీ పాత నిర్ణయాన్ని కొందరు మెచ్చుకుంటారు. మిమ్మల్ని ఎవరైతే సాధారణంగా భావించారో వారికి ఈ రోజున ఇది పెద్ద ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ ఒక పాత అవమానానికి సంబంధించిన లెక్క కూడా తెలబోతుంది. గుర్తుంచుకోండి, ఈ పగ లేదా ప్రతీకార వాదనలు గొడవలతో తీర్చుకునేది కాదు. ఏ స్థానంలోనైతే మీ మాటను పక్కన పెట్టి వేరొకరి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో అదే చోట ఈ రోజు పరిస్థితి ఎలా మారుతుందంటే అదే జనాలు తలలు పైకెత్తి మీ వైపు చూస్తారు. మీ ముందు నిలబడినప్పుడు వారికి తమ పాత మాటలు గుర్తొస్తాయి. కానీ మీరు దాని గురించి కనీసం మాట్లాడరు. మీ విజయమే స్వయంగా జవాబు ఇస్తుంది. ఇది మేషరాశి యొక్క అసలైన గెలుపు. స్నేహితులారా, మీరు ఎదుర్కోవడానికి బయలుదేరితే ఒక వ్యక్తి మాత్రమే ఓడిపోతాడు. కానీ మేషరాశి తన పద్ధతిని మార్చుకుంటే వ్యతిరేకించే వారి గుంపు ఆత్మవిశ్వాసమే పోతుంది. ఈ రోజున రాబోయే మార్పు ఇదే చేస్తుంది. అలాగే ఒక పాత ప్రత్యర్థి ఈ రోజున మిమ్మల్ని చూసి లోపల విరిగిపోతాడు. మిమ్మల్ని తక్కువ చేయడం చాలా సులభమని ఆ వ్యక్తి సుదీర్ఘకాలంగా భావిస్తూ వచ్చాడు. బహుశా మీ మౌనాన్ని అతను బలహీనత అనుకుని ఉండవచ్చు, లేదా మీరు చాలా భరిస్తారని అనుకుని ఉండవచ్చు. కానీ తను తక్కువ అంచనా వేసిన వ్యక్తి ప్రభావం ఇప్పుడు ఎంత బలంగా మారిందో అతను చూస్తాడు. అతిపెద్ద విశేషం ఏమిటంటే మీరు అతని కిందకు లాగవలసిన అవసరం లేదు.
లేదు. అతను తన కంగారులో స్వయంగా తప్పులు చేస్తాడు, అవసరానికి మించి మాట్లాడతాడు, తప్పుడు మనుషుల ముందు తన అసలు రూపాన్ని బయట పెట్టుకుంటాడు. ఏదో ఒక నిర్ణయంలో అహంకారం చూపిస్తారు, ఒక ముఖ్యమైన పరిస్థితిలో పరిమితులు దాటుతాడు. దానితో అతని సొంత అహంకారమే అతనికి వ్యతిరేకంగా మారే సమయం వస్తుంది. ఈ రోజున ఈ మహిళ అతనితో గొడవ పడడానికి మిమ్మల్ని అనుమతించదు. ఆమె కేవలం మిమ్మల్ని ఎంత శక్తివంతంగా మారుస్తుందంటే మీ పెరుగుతున్న రూపాన్ని చూసి ఎదుటి వ్యక్తి స్వయంగా మానసిక ఒత్తిడితో తట్టుకోలేకపోతాడు. ఇది ఖాయం. మీకు వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి స్థానం మీ చేతుల్లో కాదు, అతడి సొంత పొరపాట్లతోనే కూలిపోతారు. ఇప్పుడు మీ పేరుకు అనుకున్నట్టుగా ఒక పాత అపోహ విషయానికొస్తే, కొందరు మనుషులు మీ గురించిన ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. అది మీ అసలు నిజం కాదు. కొందరు మిమ్మల్ని అహంకారి అనుకున్నారు, కొందరు బలహీనమైన వ్యక్తి అన్నారు, కొందరు తొందరపాటు మనిషి అన్నారు, మరికొందరు కేవలం మాటలు చెప్పేవాడన్నారు. కానీ ఈ రోజున మీ ఇమేజ్ కు మరియు మీ అసలు సామర్థ్యానికి ఉన్న తేడా ముగుస్తుంది. మహిళ యొక్క అతిపెద్ద పాత్ర ఏమిటంటే ఆమె మిమ్మల్ని నటన చేయడం ఆపేస్తుంది. మీరు జనాలను సంతోష పెట్టడానికి సంతోషంగా ఉన్నట్లు నటించారు, గొప్పగా కనిపించడానికి ఆర్భాటం చేశారు, బలంగా కనిపించడానికి పెద్ద గొంతుతో అరవవలసిన అవసరం లేదు. మీ పనులు, మీ నిర్ణయాలు మరియు మీ పరిమితులే మీ గుర్తింపును స్వయంగా నిర్ణయిస్తాయి. మీ ముఖం మారదు, కానీ మీ ప్రతిష్ట మారుతుంది. మీరు ఎక్కడికి వెళ్లిన జనాలు ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని గమనిస్తారు. మరియు ఈ రోజున ఒక పెద్ద సన్నివేశం రాబోతుంది. ముఖ్యమైన విషయంపై చాలా మంది వేరేరు దిశలో మాట్లాడుతుంటారు. ఒకరు తమ మాటను నెగ్గించుకోవాలని చూస్తారు, ఒకరు బాధ్యత నుండి తప్పించుకోవాలనుకుంటారు, మరొకరు ఇతరులను తప్పుగా నిరూపించే ప్రయత్నం చేస్తారు. వాతావరణం అలా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో మీరు ఒక చిన్న వాక్యం మాట్లాడతారు, పెద్ద ఉపన్యాసాలు ఉండవు, కేవలం ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రమే. దానితో ఒకసారిగా అందరూ శాంతిస్తారు, ఎందుకంటే సరైన దిశ ఇదేనని జనాలు లోపల నుండి అనిపిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఒక మహిళ మీ అదృష్టంలో ఒక గొప్ప స్థానాన్ని నిలబెడుతుంది. ఈ రోజు ఆ స్థానానికి 5 స్తంభాలు ఉంటాయి: ప్రతిష్ట, అధికారం, గౌరవం, నిర్ణయం మరియు ప్రభావం. ఈ 5 లభించే ఈసారి రాబోయే 24 గంటల్లో మీ అసలైన నిధి. అలాగే మీ ఇంటి లోపల కూడా పెద్ద మార్పు వస్తుంది. సుదీర్ఘ కాలంగా ఎవరి మాట పెద్దది, ఎవరి నిర్ణయం చెల్లుబాటు కావాలి, ఎవరికి తెలివి ఎక్కువ, ఎవరి మాటను పక్కన పెట్టగలరు అనే పరిస్థితి ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటుంది. ఇది బహిరంగంగా గొడవ కాకపోవచ్చు, కానీ లోపలే ఎవరు గొప్ప అనే ఒక ఒత్తిడి ఉండేది. ఈ రోజు మహిళ వచ్చిన తరువాత ఆ ఒత్తిడి గొడవలతో ముగిసిపోదు, మీ మారిన వ్యక్తిత్వం ద్వారా ముగుస్తుంది. మీరు ప్రతి విషయం మాట్లాడడం ఆపినప్పుడు మీ ముఖ్యమైన మాటకు విలువ పెరుగుతుంది. మీరు ప్రతి నిర్ణయంలోనూ దూకడం ఆపినప్పుడు నిజంగా అవసరమైన నిర్ణయం సమయానికి జనాలు మిమ్మల్ని పిలుస్తారు. మీరు ప్రతి వివాదంలో భాగం కావడం ఆపినప్పుడు జనాలు మీ నిష్పక్షమైన మాటలు వింటారు. నెమ్మదిగా మీ మాటలు పదే పదే దాటివేసేవారు స్వయంగా శాంతిస్తారు, ఎందుకంటే ప్రభావం అరిస్తే రాదు. ఎదుటి వ్యక్తికి ఎలాంటి బెదిరింపులు లేకుండా పరిమితులు అర్థమయ్యేలా చేయడమే నిజమైన వ్యక్తిత్వం. మరియు ఈ మహిళ మీకు ఖర్చు చేయడం నేర్పదు, తెలివైన మేషరాశి ఆలోచన ఇస్తుంది. ఒక నాయకుడు ప్రతి పనిని తన చేతుల్లో చేయడు, అతడు ఒక పద్ధతి నిర్మిస్తాడు, సరైన వ్యక్తిని సరైన చోట ఉంచుతారు, ప్రతి చిన్న సమస్యపై తన సమయాన్ని వృధా చేసుకోడు. మరి ఈ రోజు మీ జీవితంలో కూడా ఇదే మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరికి వివరించవలసిన అవసరం లేదని, మీ బంధాన్ని మోయవలసిన అవసరం లేదని, ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదని, ప్రతి బాధ్యతను స్వయంగా మోయవలసిన అవసరం లేదని మీరు గ్రహిస్తారు. మీరు ఈ పద్ధతి ఏర్పరుస్తారు, హద్దులు గీస్తారు, ప్రాధాన్యత నిర్మిస్తారు. ఈ 3 విషయాలే మీ శక్తిని కాపాడి మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తాయి. అతిపెద్ద మార్పు మీలోని పాత లోపంలో జరుగుతుంది. అదే తప్పు మనుషులకు పదే పదే రెండో అవకాశం ఇవ్వడం. మరియు మీరు చాలా దయగలవారు, చాలా త్వరగా కరిగిపోతారు. ఎదుటి వారు 2 మంచి మాటలు మాట్లాడితే పాత విషయాలు మర్చిపోవడం ప్రారంభిస్తారు. కానిపై ఇకపై అలా జరగదు. రాబోయే రోజున ఒక కఠినమైన పద్ధతిని నిలబెడుతుంది. ఎవరికైతే ఒకసారి స్పష్టమైన హెచ్చరిక లభిస్తుందో అయినా కూడా పరిమితి దాటారో వారు బయటే ఉంటారు. వారు ఎంత దగ్గర వారైనా సరే, జనాలు ఏమనుకున్నా సరే, వారు మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి తెచ్చే ప్రయత్నం చేసినా సరే, ఈ నిర్ణయం ప్రారంభంలో కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి బయటికి వెళ్లగానే మీ జీవితం నుండి ఒక అదృశ్య భారం మాయమైందని మీరు తర్వాత చూస్తారు. గుర్తుంచుకోండి, కొందరు వ్యక్తులు మీకు దూరం కావడం నష్టం కాదు, అది మీ జీవితానికి జరిగే మంచి మార్పు. ఇక ఇప్పుడు చాలా సార్లు మీ బలహీనత అనుకున్న ఒక గుణం గురించి మాట్లాడితే అదే మీ గంభీరత. తక్కువ మందిని నమ్మడం, ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచించడం, వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం. నువ్వు చాలా ఆలోచిస్తావు, త్వరగా కలవవు లేదా సులభంగా ఎవరిని నీ అనుకోవు అని జనాలు చాలా సార్లు అని ఉండవచ్చు. కానీ ఈ రోజున రాబోయే ఒక ముఖ్యమైన సందర్భంలో అలవాటే మీ గొప్ప ఆయుధంగా మారుతుంది. ఎక్కడైతే ఇతరుల తొందరపాటు ఉత్సాహంతో తప్పుదారిని ఎంచుకుంటారో అక్కడ మీరు ఆగుతారు. ఎక్కడైతే జనాలు త్వరగా ప్రభావితమవుతారో
అక్కడ మీరు ప్రశ్నలు వేస్తారు. ఎక్కడైతే అందరూ ఒకే దిశ వైపు పరుగులు తీస్తారో అక్కడ కొంత సమయం ఆగి మొత్తాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మీ నిర్ణయం మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంటుంది. ప్రారంభంలో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని జనాలు అంటారు, కానీ చివరికి ఆ జనాలే ఇది మంచిదయ్యింది, ఇతను తొందరపడలేదు అని అంటారు. ఇది నిశ్చయంగా జరిగే నిజం. కుజ భగవానుడి అనుగ్రహం ప్రభావం. కుజుడు అంటే కేవలం ధైర్య సాహసాలు మాత్రమే కాదు, నాయకత్వం, ప్రతిష్ట, అధికారం, ఆత్మగౌరవం మరియు నడిపించే శక్తికి సంకేతం. మేషరాశిలో ఈ నిద్రపోతున్న శక్తి వ్యక్తమైనప్పుడు వ్యక్తి గుంపుల్లో ఒకడిగా ఉండిపోరు. మీ మొదటి మార్పు బయట కాదు, మీ లోపల జరుగుతుంది. ఏ రోజైతే మీరు మీ సమయానికి ఉన్న విలువను గ్రహిస్తారో అదే ఈ రోజు మొదటి విజయం సాధించినట్లే. ఏ రోజైతే తప్పు వ్యక్తిని వద్దు అని చెప్పారో ఆ రోజే రెండో విజయం లభించినట్లే. ఏ రోజైతే మీకు ఇతరుల అనుమతి అవసరం లేదని అనిపిస్తుందో ఆ రోజు మూడో విజయం సాధించినట్లే. ఏ రోజైతే మీ మౌనం బలహీనత కాక శక్తిగా మారుతుందో అదే రోజు మేషరాశిలోని కుజ తేజస్సు పూర్తి శక్తితో మేల్కొంటుంది. దీని తర్వాత మీకు ఒక మంచి విజయం కనిపిస్తుంది. ఏదైనా బాధ్యత, పోటీ, ఎంపిక, సమూహం యొక్క ముఖ్యమైన నిర్ణయం, సామాజిక స్థితి, నాయకత్వ ప్రశ్న లేదా చాలా మంది దృష్టి ఒకే పేరుపై నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యతిరేకించేవారు ఉంటారు, కొందరు మిమ్మల్ని ఆపాలనుకుంటారు, కొందరు వేరే పేర్లు ముందుకు తీసుకొస్తారు. కానీ పరిస్థితి స్పష్టమవుతున్న కొద్దీ మీ పేరు ఎంత బలంగా మారుతుందంటే వ్యతిరేకించే వారి గొంతులు స్వయంగా తగ్గడం మొదలవుతాయి. ఆ క్షణం మీకు కేవలం గెలుపు మాత్రమే కాదు, అదొక గొప్ప ఆత్మవిశ్వాసం. ఇక మేషరాశి వారిని పక్కన పెట్టడం ఎవరి వల్ల కాదు అని ఒక పాత ప్రత్యర్థి కళ్లల్లో ఈ రోజున ఆందోళన కనిపిస్తుంది. అతను బహిరంగంగా ఏమీ అనలేడు, ఎందుకంటే పరిస్థితులు మీ వైపు అంతా స్పష్టంగా ఉన్నాయి. అతని వ్యతిరేకతే అతనికి ఎదురు దెబ్బ తీస్తుంది. శత్రువు ఓడించవలసిన అవసరం లేదని అతిపెద్ద విజయం ఇదే. అతను కేవలం మీ పెరుగుతున్న ప్రభావాన్ని చూసి మానసికంగా తట్టుకోలేరు. మీ ప్రతిష్ట అతనికి భయంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ మొత్తం మార్పు మధ్య ఆ మహిళ మీకు చాలా దగ్గరగా నిలబడుతుంది, కానీ ఆమె విధానం భిన్నంగా ఉంటుంది. ఆమె మిమ్మల్ని పదే పదే నువ్వు గొప్పవాడివి అని పొగడదు. విరుద్ధంగా మీరు ఈ రోజైతే అహంకారంతో కొట్టుకుపోతే ఆ రోజు మిమ్మల్ని సరిచేస్తుంది. మీరు సరైన దారిలో నడుస్తున్న రోజు మిమ్మల్ని ఆపడానికి బదులుగా మరింత ముందుకు నెడుతుంది. కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సరైన వాడని చెప్పిన వాడు మిమ్మల్ని బలంగా మార్చలేడని, సరైన సమయంలో మీ తప్పును పట్టుకున్నవాడు మీ స్థానాన్ని కాపాడతాడని మీకు తర్వాత అర్థమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున ఆమె పేరులో 4 అక్షరాలు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిగా ఏ, ఆర్, కే మరియు ఎస్. కానీ వీటిలో ఒక అక్షరం మిగిలిన మూడిటి కంటే చాలా శక్తివంతంగా ఉంది. దానికంటే ముందు ఆమె మరొక గుర్తింపు అర్థం చేసుకోండి. ఆ మహిళ గుంపు వెనక నడిచే రకం కాదు. ఆమెకు జనాల అభిప్రాయం కంటే తన నిర్ణయం పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది. జనాలు ఆమెను కూడా కొద్దిగా కఠినమైనదిగా, మొండిదిగా లేదా ఎక్కువ ఆత్మగౌరవం కలిగినదిగా అనవచ్చు, కానీ ఆ గుణమే మీతో కలిసి ఒక గొప్ప శక్తిని తయారు చేస్తుంది. ఎందుకంటే మీకు ఎల్లప్పుడూ తమకు పొగిడే మహిళ అవసరం లేదు. మేషరాశి వారికి తమలోని సత్తాను గుర్తించి నిద్రలేపుతున్న శక్తిని తట్టగలిగే మహిళ మాత్రమే అవసరం. ఇప్పుడు పేరు గురించి అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే ఆమె పేరులో ఎస్ అక్షరం పాత్ర అత్యంత శక్తివంతంగా కనిపిస్తుంది. పేరు ప్రారంభంలో, మధ్యలో లేదా ఏదైనా ప్రధాన ధ్వనితో ఎస్ అనే ప్రభావం ముడిపడి ఉండవచ్చు. దీనితో పాటు ఏ, ఆర్ లేదా కే కూడా ముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ రాబోయే 24 గంటల్లో ఎస్ అక్షరం ఉన్న మహిళ మీ మొత్తం మార్పులో అత్యంత ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే కేవలం అక్షరాన్ని పట్టుకొని ఒక వ్యక్తిపై నిర్ణయానికి రాకండి. ఆమె అసలు గుర్తింపు ఆమె ప్రవర్తనలో ఉంటుంది. చురుకైన కళ్ళు, బలమైన నిర్ణయాలు, తక్కువగా కానీ నిలకడగా మాట్లాడడం, ఆత్మగౌరవం, ఒత్తిడికి లొంగిపోవడం మరియు మీ ముందు కూడా భయం లేకుండా నిజం చెప్పడం. ఇప్పుడు అతిపెద్ద రహస్యం ఏమిటంటే ఈ రోజున ఒక మహిళ మీ జీవితంలో భార్యగా వస్తుందా, ప్రేమికురాలిగా వస్తుందా, తెలిసిన వ్యక్తిగా, సహచరుడిగా వస్తుందా లేదా ముందే ఉన్న ఒక సంబంధానికి నూతన రూపంతో వస్తుందా అనేది తర్వాత విషయం. ముందుగా ఆమె మీ అదృష్టాన్ని సరైన దారిలో తేబోతుంది. ఆమె మిమ్మల్ని జనాల నుండి గౌరవం వేడుకోవడం ఆపేస్తుంది. జనాలు తమ ప్రవర్తనతో గౌరవం ఇస్తే స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది. ఆమె మిమ్మల్ని ప్రతి గొడవల్లోకి దిగనివ్వదు. సగం సమస్యలు మీరు రంగంలోకి రాగానే ముగిసిపోయే వాతావరణం మీకు ఇస్తుంది. మీ అదృష్టం హఠాత్తుగా మారిపోతుందని చాలా మంది అంటారు, కానీ అసలు నిజం ఏమిటంటే అదృష్టం హఠాత్తుగా మారలేదు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం ఆపేశారు. మీరు మీ సమయాన్ని, భావోద్వేగాలను, మీ కష్టాన్ని, మీ నిర్ణయాలను తేలిగ్గా తీసుకున్నారు. ఏ రోజైతే మనిషి తన విలువ తాను గ్రహిస్తాడో ప్రపంచం కూడా త్వరలోనే ఆ విలువ గుర్తించక తప్పదు. మరి స్నేహితులారా, చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. రాబోయే 24 గంటల మహిళ మీ జీవితంలోకి వచ్చి మీలో మార్పులు ప్రారంభమైనప్పుడు పాత వ్యక్తులు మారి ప్రవర్తన చూసి భయపడకండి. నువ్వు మారిపోయావని కొందరంటారు, నీలో అహంకారం వచ్చిందని మరికొందరంటారు, నువ్వు మునుపటిలా లేవు అని కొందరంటారు. మీరు కేవలం చిరునవ్వు చిందించండి, ఎందుకంటే గతంలో వారికి మీ హద్దులు దాటే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు గీసుకున్న పరిమితులు వారు అహంకారం అని పిలుస్తారు. మీ మార్పు ఎవరి సౌకర్యానికి అనుగుణంగా జరగదు. ఇప్పుడు మేషరాశి తన సొంత శక్తికి భయపడడం ఆపుతుంది.
కనిపిస్తుంది. మీ జీవితంలో రాబోయే ఆ రహస్యమైన మహిళ మీ ముందు ఒక అద్దం ఉంచుతుంది. అందులో ప్రపంచం ఇప్పటి వరకు చూడని అసలైన మనిషి మీకు కనిపిస్తాడు. స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నా అదృష్టం మేలుకొంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మేషరాశి వారికి ఈ రోజున కేవలం సౌకర్యాలు ఇవ్వడానికి రావడం లేదు, మీ స్థాయిని మార్చడానికి వస్తుంది. కేవలం ముందుకు నడిపించడానికి రావడం లేదు, మిమ్మల్ని ముఖ్యమైన స్థానంలో కూర్చోపెట్టడానికి వస్తుంది. మీకు కేవలం గుర్తింపు ఇవ్వడానికి రావడం లేదు, మీ పేరును బరువును ఇవ్వడానికి వస్తుంది. మరియు స్నేహితులారా, ఏ రోజైతే ఎస్ అక్షరపు ప్రభావం ఉన్న మహిళ మీతో బలంగా నిలబడుతుందో ఆ రోజు ఏ చిన్న అవకాశం ఇచ్చి ఊరుకోదు, గొప్ప పేరును మీ పేరిట రాయడం ప్రారంభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్నారో వారి కళ్ల ముందే మీ శక్తి బయటపడుతుంది. మరియు ఈ రోజున రాబోయే కాలంలో మీ మాట, మీ సమయం, మీ ఉనికి మరియు మీ పేరు ఈ 4 ఎంతో విలువైనవిగా మారేంత గొప్ప మనిషిగా మిమ్మల్ని మార్చడానికి వస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.